క్లాస్ టీచర్ ఒక హాఫ్ డే లీవ్ కావాలి నాకు. వెళ్ళి మీ ఇన్ఛార్జ్ మేడం అడుగు. హలో ఇన్ఛార్జ్ మేడం, నాకు ఒక హాఫ్ డే లీవ్ కావాలా? వెళ్ళి మీ ప్రిన్సిపల్ సార్ అడగండి. ప్రిన్సిపల్ సార్ హాఫ్ డే లీవ్ ఇవ్వండి సార్. ఓకే గ్రాంటెడ్. థ్యాంక్ యూ సార్. దేనికి హాఫ్ డే లీవ్ అని అడుగుతున్నావు? నా మాస్క్ దిగి ఒకసారి. నా లొకేషన్ నా నువ్వా? నీకోసమే హాఫ్ డే లీవ్ పెడుతున్నాను నేను. థ్యాంక్ యూ సో మచ్ హేమంత్. సో ఊహ తెలిసినప్పటి నుంచి ప్రతి ఒక్కరికి ఒక కళ అయితే ఉంటుంది ఇండస్ట్రీకి పోవాలని చెప్పి. అందులో నేను ఒకరిని, అన్న కూడా ఒకడనమాట. సో ఇలా ఎన్నో ఆటంకాలు దాటుకొని ఎన్నో కష్టాలు దాటుకొని ఇప్పుడైతే ఒక సినిమాని అయితే థియేటర్ రిలీజ్ చేస్తున్నాడు. చాలా మందికి ఉంటుంది కదా థియేటర్ లో ఒక్కసారి బొమ్మ పైన కనపడాలని చెప్పి. సో ఇలా కనపడి ఫస్ట్ ఆ ఛాన్స్ తీసుకున్న లొకేషన్ కి కంగ్రాచులేషన్స్ అన్న. సో హాఫ్ డే లీవ్ అనమాట సినిమా పేరు వచ్చేసి, అందుకే నేను హాఫ్ డే అంటున్నాను. ఈ హాఫ్ డే లీవ్ లో మ్యాటర్ ఏం జరుగుతుంది, అసలు హీరోయిన్ ఏం కనెక్షన్ ఉంటుంది, ఏం కెమిస్ట్రీ ఉంటుంది అనేది November 9th అయితే గ్రాండ్ గా రిలీజ్ అవబోతుంది మన తిరుపతి ప్రతాప్ థియేటర్ లో. మన తిరుపతిడే అనమాట. సో November 9th మీరందరూ థియేటర్ దగ్గరికి వచ్చి ఈ హాఫ్ డే లీవ్ పెట్టి తర్వాత ఏం జరుగుతుందో మీరు చూడండి. సో థియేటర్కి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు బయటికి ఒక ఎంజాయ్ మూమెంట్ గానే వెళ్తారు. కామెడీ సస్పెన్స్ మీద తీసాము. తిరుపతి వాళ్ళందరూ కష్టపడి 30 ఆర్టిస్టులు వేసాము. సో మీరందరూ బ్లెస్ చేసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. సో తెలుసు కదా, కంటెంట్ ఉంటే ఏ సినిమాని ఎవ్వడూ ఆపలేడు అనమాట. చూద్దాం November 9th నాతో పాటు మీరు కూడా రండి, నేను వస్తాను మన తిరుపతి ప్రతాప్ థియేటర్స్ లో. November 9th డేట్ గుర్తుపెట్టుకోండి. అదనమాట మ్యాటర్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్ ఏమో.